నీకు ఆ అమ్మాయి ఎంత నచ్చిందో తెలుసుకోవాలంటే నీ మొహం చూడక్కర్లా, ఆ అమ్మాయి మొహం చూస్తే చాలు. Don't raise your hand, Moby. I don't like it. Don't raise your hand. వాళ్ళు గొడవ పడుతున్నారంటే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా? What did I do? You are taking everything wrong. Even I can't take it. ఈ పబ్బకి గలగలా అని వచ్చే కపుల్స్ ని నీలాంటి వాళ్ళ కంటి చూపుతో గిలగలా కొట్టుకునేలా చేస్తారు కదా. Wait, Karthik, you are unnecessarily creating a scene. లవ్లో గివ్లో పడతావేమో, మీద చేయి చేసుకునేలా ఉన్నాడు. Just leave me alone. ఏంట్రా కొట్టిస్తాడు? లవ్ లో పడ్డావా ఏంటి? ఏంటి సీన్ కొడుతున్నావు? మూవీ అంటే ఎవరో తెలుసా నీకు? ఈ మూవీ గురించి సరిగ్గా తెలియక నాతో పెట్టుకుంటున్నావు. క్రేజీగా నీ కళ్ళ ముందుగా నన్ను కొట్టాడు. బొమ్మలా చూస్తూ నించున్నావేంటి? చూస్తూ నించోకుండా ఏం చేస్తాడు వీడు? అది నా చోట ఉంటూ ఏంట్రా ఆ చూపేంట్రా? ఎవరు రాకండి. ఎవరైనా కొట్టచ్చు మొట్టిగా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. మొట్టిగా కొట్టచ్చు ఎవరైనా కొట్టచ్చు. అమ్మాయి మీరు చేసుకుంటే ఎవరైనా కొట్టచ్చు. కొట్టచ్చు రండి కొట్టచ్చు రండి కొట్టచ్చు. బేబీ వాట్ ఆర్ యు ఓకే బేబీ? మా నాన్నకి రెండోసారి హార్ట్ అటాక్ వచ్చిన కారణం మా నాన్నని పెళ్లి చేసుకుని నన్ను కన్న ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఈ మూవీ విషయాన్ని విని ఇంకో హార్ట్ అటాక్ తట్టుకునే శక్తి ఖచ్చితంగా మా నాన్నకి లేదు. ఐస్ క్రీమ్ తిందామా? చాకోబార్ 2 చాకోబార్ ఇవ్వండి. చాకోబార్ లేదు, ఇంకేదైనా ఇవ్వమంటారా? అది తెలుసులే, ఏదుంటే అది ఒకటి. సారీ బ్రదర్, కరెక్ట్గా అయిపోయాకే మీరు వచ్చి అడుగుతారు. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా. మీరేం పని చేస్తుంటారండి? నాకు సింగర్ సాంగ్ రైటర్ అవ్వాలని ఆశ అండి, కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఫోకస్ చేయలేక. మీరు అయిపోతారులేండి. ఇంకో విషయం మేడం, ఆ రోజు మీ కాలు మీద ఉన్న టాటూను మాత్రమే చూసి ఆనందించాను. దానికి మీ కాలుకి దెబ్బ తగిలింది. తర్వాత మీరు మూవీతో చనువుగా ఉండడం చూసి సంతోషపడ్డా. అది బెడిసి కొట్టింది. అన్నిటికీ కారణం నేనేగా. నా మైనస్కో సారీ. ఏమయ్యా నీకు సారీ అనే మాట అంత ఇష్టమా? ఎప్పుడు చూసినా అదే చెప్తున్నావు. ఎలా చూసుకున్నా నువ్వు నాకు చేసింది ప్లస్సే. ఓ మీరు చెప్తే ఓకే అండి. మీరు తప్పుగా అనుకోపోతే ఇంకోటి అడగనా? మీ బాయ్ ఫ్రెండ్ పక్కనే ఉండగా భయపడకుండా నన్ను చూసారే, ఎందుకని? నా బాయ్ ఫ్రెండ్ పక్కనున్నా నువ్వు నన్ను భయపడకుండా చూస్తూనే ఉన్నావు కదా, అందుకే. ఏమండి మీరు చూసారనే నేను మిమ్మల్ని చూసాను. నువ్వు చూసావనే నేను చూశాను. లేదండి నువ్వు చూసావనే నేను చూశాను. కాదండి, మీరు కంఫర్టబుల్ గా లేరనిపించింది, అందుకే మిమ్మల్ని చూశాను. ఈ లోకంలో జుట్టుకి ఇలాంటి రంగు ఎవడైనా వేసుకుంటాడా అని విచిత్రంగా చూశాను, అంతే. నువ్వేమనుకోకు. సరే నిజానికి మీరు మూవీని లవ్ చేశారు కదా? ట్రై చేశాను, నా వల్ల కాలేదు. మిస్టర్ రాంబోకి డిసోసియేటివ్ డిసార్డర్. ఇప్పుడు ఆయనకి ఏది గుర్తులేదు. మన షో ద్వారానే ఆయనకి ఏమైనా గుర్తుందో లేదో మనం తెలుసుకోగలం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇదే మా ఇల్లు. మా నాన్న మా కోసం ఎంతో ఆశగా కట్టిన ఇల్లు. ఎవరండి వీళ్ళంతా? షూటింగ్. అదెందుకు అడుగుతారులేండి, రండి. తలుపు గడియ పెట్టుందిగా, బద్దలు కొట్టుకుని లోపలికి వస్తావే, తెరిచే లోపల తొందర ఏంటి? తమ్ముడు చెల్లెల కోసం ఎక్కడ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానేమోనని మా నాన్న భయపడి హస్బెండ్తో వచ్చి సంతకం చేస్తేనే ఈ ప్రాపర్టీ నాకు సొంతం అయ్యేలా వీలునామా రాసి పోయారు. కానీ పెళ్ళయ్యాక నా మొగుడు నన్ను నా పిల్లల్ని దూరం చేస్తే, అందుకే సరైన అబ్బాయి కోసం వెతుకు. రాంబో, నేను నీ గురించి తెలుసుకోవాలి, నువ్వు నా గురించి తెలుసుకోవాలి. ఓకే, నేను ఇది చాలా ముఖ్యం అనుకుంటున్నాను. సో నేను నీకు 1.5 minutes ఇస్తాను. నువ్వు నా గురించి ఏవైనా అడగొచ్చు, నేను నీ గురించి ఏవైనా అడుగుతాను. కానీ
నిజమే చెప్పాలి, ఎందుకంటే ఆ తర్వాత నువ్వేం అడిగినా నేను నిజం చెప్తానో లేదో నాకే తెలియదు. అడగండి. ఎందుకు? ఎందుకంటే నన్ను అడిగేదాన్ని బట్టే నేను మిమ్మల్ని ఏం అడగాలో ఆలోచించుకోవాలి. అందుకే ఫస్ట్ మీరు అడగండి. ఓకే. ఊరు? రేకపల్లి. రేకపల్లి. రాంబో అదే ఫుల్ పేరా? రేకపల్లి ఆనందరాజు మదన గోపాల భోగేశ్వరుడు. భోగేశ్వరుడు? ఆ, ఆ. అదేంటి భోగేశ్వరుడు? నేను జీవితంలో అన్ని భోగాలు అనుభవించాలని అలా. ఇప్పుడు అన్ని భోగాలు అనుభవిస్తున్నావా? గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాడన్. నీకేదైనా లవ్ స్టోరీ ఉందా? నాట్ ఎట్ అండి, నథింగ్ హ్యాపెండ్. వయసు 30 దాటుంటుంది కదా, జరగాల్సినవి అన్నీ జరిగాయా? జరిగాయి. సింగిల్ కానీ అయ్యాయా? గర్ల్ ఫ్రెండ్ లేదు, లవ్ లేదు. బైకా కారా? రెండును. డబ్బా ప్రేమ? రెండును. అయ్యో, బిర్యానీయా పెరుగున్నావా? రెండును. ఓ అయ్యా, అన్నిటికీ రెండు రెండు అంటే ఎలా చెప్పు? ఒకటే చెప్పాలి. ఏమండి, రెండు నచ్చుతాయి గనికే రెండు అని చెప్పాను, అందులో తప్పే ఉందండి. సరే, నా 1.5 minutes అయిపోయాయి. ఇప్పుడు నీ టర్న్. ఏమన్నా అడగొచ్చు. మీ పూర్తి పేరేంటి? ఖతీజా బేగం. మీరు అమ్మ కూతురా నాన్న కూతురా? అమ్మున్నప్పుడు నాన్న కూతుర్ని, ఇప్పుడు నాన్న మాత్రమే ఉన్నందువల్ల అమ్మలేని నాన్న కూతుర్ని. అంటే మీరెప్పటికీ నాన్న కూతురే కదా? గుడ్. బిర్యానీయా కర్డ్ రైసా? పాస్తా. దేన్ని చూసి ఒక అబ్బాయిని చూస్ చేస్తారు మీరు? దీన్ని చూసి. మొబీనే మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్? మీరు మాట్లాడడం నాకు సంతోషంగా అనిపిస్తోంది, బాగా నచ్చింది. నా మనసుకు నచ్చినందువల్ల ఇది నన్ను వదిలి వెళ్ళిపోతున్నావునన్న భయం వెంటాడుతోంది. ఇలాగే ఎప్పుడు నాతో మాట్లాడతారా? వన్ అండ్ హాఫ్ మినిట్స్ అయిపోయింది. కణ్మణి, డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల బాధించబడ్డ రాంబోకి ఇప్పుడు ఒక లైఫే గుర్తుంటుందమ్మా. సార్ నమ్మలేకపోతున్నాను సార్. ఆ ఒక లైఫ్ నీ లైఫ్ కూడా అయి ఉండొచ్చమ్మా. ఎందుకంటే వాడికి పూర్తిగా నయమైపోయింది. అమ్మయ్యా, ఈ వ్యాధిలో పూర్తిగా నయమైపోయింది అంటే అన్ని మర్చిపోయాడు అని అర్థం. కణ్మణి, ఈ రోజు ఉదయం నుంచి వాచ్ చేస్తూనే ఉన్నావు, వాడు అన్ని మర్చిపోయాడు. అదెలా సాధ్యం సార్? అదేనమ్మా ఈ డిసోసియేటివ్ డిసార్డర్ వల్ల వచ్చిన సమస్య. ఒకటి మొత్తం అన్ని గుర్తుంటాయి, లేదా మొత్తంలో ఏదో ఒకటే గుర్తుంటుంది. వాడికి ఏం గుర్తుందో ఇప్పుడు షోలో తేలిపోతుంది. సో 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యం? నాకే కాస్త అయోమయంగా ఉంది. దీని గురించి మనోవైద్య నిపుణులు డాక్టర్ రాఘవేంద్రరావు గారిని అడుగుదామా? డాక్టర్, స్వాగతం. డాక్టర్, 2 జీవితాలు, అందులో 2 ప్రేమలు. ఇదెలా సాధ్యపడుతుందో మీరే చెప్పండి. మిస్టర్ రాంబోకు ఉన్న డిసీజ్ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్. వీళ్ళు ఒకే సమయంలో 2 జీవితాలు జీవిస్తారు. దీనికి కారణం ఏంటంటే, చిన్నతనంలో ఇలాంటి వాళ్ళకి ఏదైనా సందర్భంలో డీప్గా ఏర్పడిన వాళ్ళ మనసుని గాయపరిచిన ఒక వూండ్. సాధారణమైన మనుషుల కన్నా ఇలా ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్కి మతి మరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఏ లెవెల్కి ఉంటుందంటే, ఒక లైఫ్ జీవిస్తున్నప్పుడు మరో లైఫ్లో కలిసిన వాళ్ళు ఎవ్వరూ గుర్తుకురారు. ముఖ్యంగా ఈ లైఫ్లో జీవిస్తున్నప్పుడు ఆ లైఫ్లో తాను ఎవరో ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. సో ఈ వ్యాధితో బాధపడుతున్న మిస్టర్ రాంబో ఉదయం కణ్మణితోనూ రాత్రి ఖతిజాతోనూ జీవించారు. అంటే అతను తెలిసే తప్పు చేశాడు అంటారా? నో, తెలిసి తప్పు చేయలేదు. ఆయనకే తెలియకుండా జరిగిన ఒక చిన్న పొరపాటిది, అంతే. ఇట్స్ ఓన్లీ మెడికల్ కండిషన్. అండ్ మనం ఈ కారణంతో ఆయన్ని తప్పు పట్టలేం. సో 100% అతను అమాయకుడే. చూసారా, అందరికీ వినిపించిందిగా, రాంబో మీద ఎలాంటి తప్పు లేదంట. డాక్టర్ ఇంతకంటే వివరంగా ఇంకెవరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ సత్యమా సత్యమా షో. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. రాంబో పరిస్థితి ఏమిటో అందరికీ అర్థమయ్యేలా డాక్టర్ గారు చెప్పారు. మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటా.
చూసేసిందిరా. సార్ మనల్ని చూడలేదు సార్. రేయ్ బాగా చూడరా, మనల్ని చూసి చూడనట్టు నటిస్తుందిరా. సార్ మనల్ని చూడకుండానే చూసినట్టు నటిస్తున్నారు సార్. రేయ్ మైండ్ దొబ్బిందానికో బడిదిరా. పోనీరా. పోనీ పోనీ ఫాస్ట్ గా పోనీ. ఫాస్ట్ గా పోనీరా. కత్తి చెప్పండి. మోబీ నన్ను ఫాలో అవుతున్నాడు. త్వరగా రాగలవా రాంబో? రేయ్ ఫాస్ట్ గా పోనీ, అది మిస్ అవ్వకూడదు. కత్తి డోంట్ గెట్ పానిక్ కత్తి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి, నేను వస్తాను.